సంక్రాంతి 2026 అదిరిపోయింది. ఒకటి రెండు కాదు, ఏకంగా 700 కోట్ల బిజినెస్ జరిగింది. అందులో రాజాసాబ్ వాటా 200 కోట్లయితే మనశంకర్ వరప్రసాద్ గారు ఏకంగా 300 కోట్లు కొట్టి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఇక శర్వానంద్, రవితేజ, నవీన్ పోలిశెట్టి సినిమాలు మరో 200 కోట్ల వరకు వసూలు చేశాయి. మొత్తానికి చిరు సినిమా అందరికంటే టాప్ లో ఉంది. గత కొన్ని సంక్రాంతులతో పోలిస్తే ఈసారి పండగ మరింత కళకళలాడింది. అందుకే 2027 సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ మొదలైంది. ఎప్పట్లాగే పండక్కి అల్లుడొచ్చినట్లు వచ్చే పొంగలకు కూడా అనిల్ రావిపూడి ఫిక్స్. హీరో ఎవరో తెలీదు కానీ నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తానని ప్రకటించారు అనిల్. మోస్ట్లీ పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నిస్తున్నారు అనిల్. అన్నీ కుదిరితే పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ త్వరలోనే చూడొచ్చు. అలాగే చిరంజీవి, బాబీ సైతం వచ్చే సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో ఓసారి బాక్సాఫీస్పై దండయాత్ర చేసిన ఈ కాంబో మరోసారి అదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. జనవరిలోనే మెగా 158 ఓపెనింగ్ జరగనుంది. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా సంక్రాంతికే రానుందని చెప్పేశారు మేకర్స్. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, తేజ సజ్జా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా సైతం సంక్రాంతి 2027కే రానుంది. ఈ లిస్ట్ ఇప్పటికి కన్ఫర్మ్ అయినవే. ఇంకా కొత్త సినిమాలెన్ని జాయిన్ అవుతాయో చూడాలి.